ఇక యాదాద్రి భువనగిరి జిల్లా వార్తలు ఒకసారి చూద్దాం. యాదాద్రి భువనగిరి జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఆలేరు మాజీ ఎమ్మెల్యే బూడిద విక్రమగౌడ్ మీడియా సమావేశం నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ పైన నిప్పులు చెరగడం జరిగింది. కులగణన పేరుతో బీసీ జనాభాను తగ్గించి బీసీలకు అన్యాయం చేసేలాగా కాంగ్రెస్ పార్టీ వ్యవహరిస్తుందని కూడా ఆయన సందర్భంగా ఫైర్ కావడం జరిగింది. 6% బీసీల జనాభాను తగ్గించి రిజర్వేషన్ ఫలాలు అందకుండా రేవంత్ రెడ్డి కుట్ర చేశారని కూడా ఆయన ఆరోపణ చేయడం జరిగింది. దాదాపుగా 21 లక్షల మంది జనాభాను లెక్కించకుండా బీసీలకు వెన్నుపోటు ఒడిచేలాగా కాంగ్రెస్ పార్టీ వ్యవహరిస్తుందని కూడా ఆయన వాపోవడం జరిగింది. ఇప్పటికైనా సరే కామారెడ్డి డిక్లరేషన్ని అనుసరిస్తూ దాన్ని అమలు చేస్తూ బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేయాల్సింది అంటూ కూడా ఆయన అల్టిమేటం జారీ చేశారు. లేని పక్షంలో బీసీల సత్తా చూపెట్టి వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేస్తామని కూడా ఆయన హెచ్చరించారు. ఇక మరొక వార్త విషయానికి వస్తే యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామివారి క్షేత్రంలో దివ్య విమాన గోపురం స్వర్ణ తాపడం పనులు పూర్తయినట్టుగా ఆలయ ఈవో భాస్కరరావు మీడియా సమావేశంలో వెల్లడించారు. ఈ నెల 19 నుండి 23 వరకు 5 రోజుల పాటు కూడా పంచకుండాత్మక యాగం నిర్వహించి అత్యంత వైభవపేతంగా మహాద్భుతంగా దివ్య విమాన గోపురాన్ని ఆవిష్కరిస్తామని కూడా ఆయన సందర్భంగా మీడియా ముందు వెల్లడించారు. ఇక 5 రోజుల పాటు కూడా పంచకుండాత్మక యాగంతో పాటు 23వ తారీఖున 108 కలశాలతో మహాకుంభ సంప్రోక్షణ మహాభిషేకం నిర్వహించి స్వర్ణ గోపురాన్ని ప్రారంభించి భక్తులకు స్వామివారికి అంకితం చేస్తామని కూడా ఈ సందర్భంగా మీడియా సమావేశంలో వెల్లడించారు. ఇక నల్గొండ జిల్లా వార్త ఒకసారి చూద్దాం. నల్గొండ, ఖమ్మం, వరంగల్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల సంబంధించినటువంటి నామినేషన్ల ప్రక్రియ ఈ రోజుతో ముగిసింది. ఈరోజు చివరి రోజు కావడంతో పెద్ద ఎత్తున నామినేషన్లు దాఖలైనట్టుగా ఆర్ఓ అధికారి ఇలా త్రిపాఠి తెలిపారు. దాదాపు 40 మంది స్వతంత్ర అభ్యర్థులు అదేవిధంగా వివిధ ఉపాధ్యాయ సంఘాల నుంచి నామినేషన్లు దాఖలు చేసినట్టుగా ఆమె వెల్లడించడం జరిగింది. రేపు స్క్రూటినీ ఉంటుంది. 13వ తారీఖున విత్రాయల్స్ కార్యక్రమం ఉంటుందని కూడా ఆమె వెల్లడించారు. ఇక 27వ తారీఖున పోలింగ్ నిర్వహిస్తాం. వచ్చే నెల 3న సమాంతరంగా కౌంటింగ్ నిర్వహించేలాగా ఏర్పాట్లు చేస్తున్నట్టు కూడా ఆమె ఈ సందర్భంగా వెల్లడించారు. ఇక మరొక వార్త విషయానికి వస్తే హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారి పైన నార్కట్పల్లి మండలం గోపులాయపల్లి వద్ద భారీ చోరీ జరిగింది. విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్తున్నటువంటి ఒక ప్రయాణికుడు బస్సులో వెళ్తుండగా 23 లక్షల రూపాయలని బ్యాగులో పెట్టుకుని వెళ్తా ఉన్నాడు. ఈ నేపథ్యంలోనే గోపులాయపల్లి వద్ద పూజిస్తా హోటల్ వద్ద టీ తాగడానికి బస్సు ఆపడంతో అతను టీ తాగడానికి హోటల్కి వెళ్ళి మళ్ళీ వచ్చి తిరిగి చూసేలోపు బస్సులో ఉన్నటువంటి బ్యాగులో ఉన్నటువంటి 23 లక్షల రూపాయలు చోరుకునేట్టుగా బాధితుడు చెప్తా ఉన్నాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తూ ఉన్నారు. సీసీ కెమెరాల ఆధారంగా నిందితుల్ని గుర్తించినటువంటి పనులు పడడం జరిగింది. అయితే బంగారం కొనుగోలు చేయడానికి విజయవాడ నుంచి హైదరాబాద్కి డబ్బులు తీసుకెళ్తున్నట్టుగా బాధితుడు చెప్పారు. కేవలం 5 నిమిషాల వ్యవధిలోనే టీ దాగి వచ్చేలోపు బ్యాగు మాయం చేశారని కూడా ఆ బాధితుడు వాపోవడం జరిగింది. అయితే అదే ప్రాంతంలో గత కొన్ని రోజులుగా పెద్ద ఎత్తున దొంగతనాలు జరగడం, పెద్ద ఎత్తున గంజాయి కూడా పట్టుబడుతుండడంతో ప్రత్యేక దృష్టి సారించి 2 పోలీసు బృందాలను ఏర్పాటు చేసి నిందితుల్ని పట్టుకుంటామని కూడా జిల్లా ఎస్పీ తెలపడం జరిగింది. ఆదిలాబాద్ జిల్లా వార్తల విషయానికి వస్తే జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట మాంగు కులస్తులు ధర్నా చేపట్టారు. ఇటీవల కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన ఎస్సీ వర్గీకరణ ద్వారా తమకు అన్యాయం జరిగిందని ఆందోళన వ్యక్తం చేశారు. ఎస్సీ వర్గీకరణలో తాము గతంలో గ్రూప్ 2లో ఉండగా ఇటీవల కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన ఎస్సీ వర్గీకరణ కమిషన్ తమను గ్రూప్ 1లో చేర్చిందని ఆందోళన వ్యక్తం చేశారు. తాము మాదిగ కులస్తులతో సమానంగా డప్పు కొట్టడం అలాగే చెప్పు కుట్టడం వంటి వృత్తులు చేసుకుంటున్నామని, ఎన్నో ఏళ్లుగా మాదిగ కులస్తులతో తాము కలిసి ఉన్నామని, అయితే గ్రూప్ 2లో ఉన్న తమను గ్రూప్ 1లో చేర్చడం ద్వారా తమ మాంగ్ కులానికి సామాజికంగా అన్యాయం జరిగిందని ఈ సందర్భంగా ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం దుస్సారించి తమను గ్రూప్ 2లో చేర్చాలని మాంగ్ కులస్తులు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇక మరో వార్తా విషయానికి వస్తే జిల్లా కేంద్రంలోని చిలుకూరి లక్ష్మీనారాయణకు చెందిన కాలనీ వాసులు జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ఆందోళన చేపట్టారు. తమ కాలనీలో అల్లరి మూకల నుంచి అలాగే రౌడీ చీటల నుంచి తమను రక్షించాలని, శాంతి భద్రతలను పరిరక్షించాలని సందర్భంగా కాలనీ వాసులు డిమాండ్ చేశారు. తమ కాలనీలో 3 యువకులు కాలనీలో అరాచకాలు సృష్టిస్తున్నారని, అలాగే కార్లను ధ్వంసం చేస్తున్నారని, అలాగే సీసీ కెమెరాలను ధ్వంసం చేస్తున్నారని, చాలామందిని బ్లాక్మెయిల్ చేస్తున్నారని, ఈ రౌడీ షీటర్లపై చర్య తీసుకొని కాలనీలో శాంతి భద్రతలు ఉండేలా పోలీసులు చర్యలు తీసుకోవాలని సందర్భంగా కాలనీ వాసులు డిమాండ్ చేశారు. ఇక నిర్మల్ జిల్లా వార్తల విషయానికి వస్తే స్వచ్ఛ నిర్మల్ జిల్లా కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఖానాపూర్ పట్టణంలో జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ పర్యటించారు. ఈ సందర్భంగా పట్టణంలో పలు కాలనీలలో డ్రైనేజీ వ్యవస్థలను పరిశీలించారు. మురికాలను పరిశీలించి మురికాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని కాలనీ వాసులకు విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా హాస్టల్లో వంటగదిని పరిశీలించారు.
హాస్టల్ వంటగదిలో పరిసరాలు పరిశుభ్రంగా ఉండే విధంగా చర్యలు చేపట్టాలని, అలాగే పిచ్చి మొక్కలను ఏరి పారేయాలని ఈ సందర్భంగా హాస్టల్కి సంబంధించిన అధికారులను విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరు కూడా పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, ముందస్తు చర్యల్లో భాగంగా వానాకాలంలో చేపట్టే కార్యక్రమం కంటే ముందే 3 నెలల ముందే ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నట్టు ప్రజలలో పచ్చదనం పరిశుభ్రత పట్ల అవగాహన పెంచాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు. మంచిర్యాల జిల్లాలోని ప్రధాన వార్తలను చూస్తే ఖమ్మం సెక్షన్లో ఇంటర్ లాకింగ్ పనులు జరుగుతుండడం వల్ల సికింద్రాబాద్, సిర్పూర్, కాగజ్నగర్ సెక్షన్ల మధ్య పలు ఎక్స్ప్రెస్ ప్యాసింజర్ రైళ్లను రద్దు చేసి పలు రైళ్లను దారి మళ్లించింది రైల్వే శాఖ. నిత్యం వేలాది మంది ప్రయాణించే సికింద్రాబాద్, సిర్పూర్, కాగజ్నగర్ సెక్షన్ల మధ్య రైళ్ల రద్దుతో ప్రయాణికులు ఇబ్బంది పడ్డారు. ప్రయాణికులతో ఆర్టీసీ బస్సులు, ప్రైవేట్ వాహనాలు కిక్కిరిసిపోయాయి. 3వ రైల్వే లైన్ నిర్మాణం పేరిట ఇప్పటికే పలుసార్లు రైళ్లను రద్దు చేసిన రైల్వే శాఖ తాజాగా ఈ రోజు నుంచి 10 రోజుల పాటు ఎక్స్ప్రెస్ ప్యాసింజర్ రైళ్లను రద్దు చేయడం పట్ల ప్రయాణికులు రైల్వే శాఖపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా ప్రధాన వార్తలను చూస్తే జిల్లా కేంద్రంలోని R&R కాలనీలో పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. కాలనీలోని ప్రతి ఇంటిలో సోదాలు నిర్వహించి ఎలాంటి డాక్యుమెంట్స్ లేని 82 బైకులు, 4 ఆటోలు, ఓ కారును స్వాధీనం చేసుకొని మోటార్ వెహికల్ యాక్ట్ ప్రకారం కేసులు నమోదు చేశారు పోలీసులు. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్నగర్ పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్లో చోరీ ఘటన కలకలం సృష్టించింది. మంచిర్యాల జిల్లా జైపూర్ మండలానికి చెందిన శకుంతల అనే మహిళ బ్యాగ్లో నుంచి 3.5 తులాల బంగారు చంద్రహారాన్ని చోరీ చేశారు దొంగలు. బాధిత మహిళ పిఎస్లో ఫిర్యాదు చేసింది. సీసీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. మరొక వార్త చూసినట్టయితే కొల్లాపూర్ నియోజకవర్గ కేంద్రంలో కొల్లాపూర్ నియోజకవర్గానికి సంబంధించినటువంటి గుర్తింపు పొందినటువంటి ప్రైవేటు పాఠశాలల ఆధ్వర్యంలో ఈరోజు వాళ్ళంతా కూడా సైన్స్ ఫేర్ నిర్వహించారు. అక్కడికి ఉపాధ్యాయులతో పాటు బాలబాలికలంతా కూడా చేరుకొని తమ ప్రతిభను కనబరిచినటువంటి పరిస్థితి కనిపించింది. ఈ అత్యధిక ప్రతిభ కనబరిచిన వారికి వాళ్ళు బహుమతులు కూడా అందజేసినటువంటి పరిస్థితి కనిపించింది. పిల్లల లోపల ఉన్నటువంటి సృజనాత్మకతను వెలికి తీసేందుకే ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నామని చెప్పేసి కూడా నిర్వాహకులు తెలిపినటువంటి పరిస్థితి కనిపించింది. మొత్తంగా చూసినట్టయితే అక్కడ గుర్తింపు పొందినటువంటి ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలతో పాటు అక్కడ పనిచేసేటువంటి సిబ్బంది, విద్యార్థులు, ఉపాధ్యాయులు అంతా కూడా సంతోషం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనిపించింది. మరొక వార్త చూసినట్టయితే చారకొండ మండల కేంద్రంలో జాతీయ రహదారిలో భాగంగా బైపాస్ రోడ్లో 29 మంది ఇండ్లు కోల్పోవడం బాధాకరం అని చెప్పేసి వారిని వెంటనే ప్రభుత్వం ఆదుకొని ఇండ్లు నిర్మించి ఇవ్వాలని, ఒక్కొక్కరికి 50 లక్షల చొప్పున నష్టపరిహారం అందించాలని సిపిఎం జిల్లా కార్యదర్శి మగ్దం పర్వతాలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బాధితులతో కలిసి ఈరోజు నాగర్ కర్నూల్ కలెక్టరేట్ ముందు వాళ్ళు ధర్నాకు దిగినటువంటి పరిస్థితి కనిపించింది. మొత్తంగా చూసినట్టయితే బాధితులను ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకోవాలని, లేని పక్షంలో సిపిఎం పార్టీ బాధితుల పక్షాన ఎంతకైనా పోరాటం చేస్తుందని చెప్పేసి సిపిఎం జిల్లా కార్యదర్శి మగ్దం పర్వతాలు ప్రభుత్వాన్ని హెచ్చరించినటువంటి పరిస్థితి కనిపించింది. మరొక వార్త చూసినట్టయితే నాగర్ కర్నూల్ జిల్లాలోని 20 మండలాల్లో జరగనున్న ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలను సమర్థవంతంగా నిర్వహించాలని చెప్పేసి సంబంధిత అధికారులను కలెక్టర్ బదావత్ సంతోష్ ఈరోజు ఆదేశించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఈరోజు సహాయ రిటర్నింగ్ అధికారులకు శిక్షణా తరగతులను ఏర్పాటు చేశారు. ఈ శిక్షణా తరగతులకు అదనపు కలెక్టర్లు అమరేందర్ దేవ సహాయంతో పాటు ముఖ్య అతిథిగా కలెక్టర్ పాల్గొని వాళ్లకు దిశానిర్దేశం చేశారు. ఎలాంటి తప్పులు దొరలకుండా, ఎలాంటి అవకతవకలు జరగకుండా ఎన్నికలను, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలను సమర్థవంతంగా నిర్వహించాలని చెప్పేసి, దానికి కావాల్సినటువంటి అన్ని ఏర్పాట్లు కూడా ముందే చేసుకోవాలని చెప్పేసి కూడా కలెక్టర్ సంబంధిత రిటర్నింగ్ అధికారులను, సహాయ రిటర్నింగ్ అధికారులను కలెక్టర్ బదావత్ సంతోష్ ఆదేశించారు. వరంగల్ జిల్లా ప్రధాన వార్తలను పరిశీలిస్తే రైతుల కోసం అనేక హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ తమను మోసం చేసిందని నర్సంపేట నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న 179 గ్రామాల్లో రైతాంగం అంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తూ నిరసన తెలిపిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. మరోవైపు నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి నల్లబెల్లి మండల కేంద్రంలో రైతులతో కలిసి నిరసన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అనంతరం మీడియా సమావేశం నిర్వహించారు. అనేక హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ రైతులను నిండా ముంచిందని ఆయన విమర్శించారు. మరోవైపు రైతులు ఇవాళ పెద్ద సంఖ్యలో నిరసన వ్యక్తం చేశారని, భవిష్యత్తులో మహిళలు అదేవిధంగా పెన్షన్దారులతో కలిసి నిరసనలు కొనసాగిస్తామని ఈ సందర్భంగా పెద్ది సుదర్శన్ రెడ్డి ప్రభుత్వాన్ని హెచ్చరించారు. హన్మకొండ జిల్లా ప్రధాన వార్తలను పరిశీలిస్తే హన్మకొండ జిల్లా కేంద్రంలో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. పంచాయతీరాజ్ శాఖ ఏఈ రమేష్తో పాటు మరో ఉద్యోగి సారయ్య 10,000 లంచం తీసుకుంటుండగా
ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. సంగెం మండలం కుంటపల్లి గ్రామానికి ప్రత్యేక అధికారిగా ఏఈ రమేష్ కొనసాగుతున్న తరుణంలో ఆ గ్రామంలో ఈ ఇంటి నిర్మాణానికి సంబంధించి 80,000 డిమాండ్ చేసిన క్రమంలో 10,000 రూపాయలు ఇస్తుండగా ఏసీబీకి రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డారు. మహబూబాబాద్ జిల్లా ప్రధాన వార్తలను పరిశీలించినట్లయితే మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ను బీఆర్ఎస్ పార్టీ శ్రేణులతో కలిసి మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్ వినతిపత్రం అందజేసిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ప్రధానంగా మహబూబాబాద్ మండలం మల్యాల గ్రామంలో ఆనాటి బీఆర్ఎస్ హయాంలో హార్టికల్చర్ కళాశాల ఏర్పాటు చేశామని, ఆ కళాశాలను తరలించేందుకు ప్రస్తుతం ప్రయత్నాలు జరుగుతున్నాయని, ఆ ప్రయత్నాలను విరమించుకోవాలని శంకర్ నాయక్ తన వినతిపత్రం ద్వారా కోరారు. మహబూబాబాద్ జిల్లా నుంచి మరో ప్రధాన వార్త చూసినట్లయితే పెండింగ్లో ఉన్న రైతులకు సంబంధించిన బోనస్ను అంతా కూడా చెల్లించాలని డిమాండ్ చేస్తూ కొత్తగూడెం మండల కేంద్రంలో అఖిల భారత రైతు కూలీ సంఘం ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. అనంతరం ర్యాలీగా వెళ్లి తహసీల్దార్కు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీకి సంబంధించినటువంటి రాష్ట్ర నాయకులు పాల్గొన్నారు. ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి 6 గ్యారెంటీలను హామీలుగా ఇచ్చిందని, ఆ హామీలన్నీ తక్షణమే నెరవేర్చాలని ఈ సందర్భంగా వాళ్ళంతా కూడా డిమాండ్ చేసిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. మరోవైపు 14 ఏళ్ల కాలంలో ఏ ఒక్క హామీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేర్చలేదని చెప్పి సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీకి సంబంధించినటువంటి నాయకులు విమర్శించారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా ప్రధాన వార్తలను పరిశీలించినట్లయితే బీఆర్ఎస్ జిల్లా పార్టీ కార్యాలయంలో భూపాలపల్లి, గణపురం మండలాలకు సంబంధించిన ముఖ్య నాయకులు, కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి హాజరై కార్యకర్తలు, నాయకులకు దిశానిర్దేశం చేశారు. ప్రధానంగా కాంగ్రెస్ పార్టీపై ప్రజల్లో పూర్తిగా విశ్వాసం కోల్పోయిన పరిస్థితి కనిపిస్తూ ఉందని, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో గులాబీ జెండా ఎగిరే విధంగా ప్రతి నాయకుడు, కార్యకర్త కృషి చేయాలని ఈ సందర్భంగా గండ్ర వెంకటరమణారెడ్డి సూచించారు. జగిత్యాల జిల్లా నుంచి ఇవాళ ప్రధాన వార్తలు ఒకసారి పరిశీలిస్తే జగిత్యాల జిల్లా కేంద్రంలోని తెలంగాణ భవన్లో జిల్లా పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్సీ కవిత ఇవాళ పూర్తి స్థాయిలో మీడియాను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి బీసీలకు 42% రిజర్వేషన్ తప్పక ఇవ్వాల్సిందే అని బీసీ మంత్రిగా పొన్నం ప్రభాకర్ మీటింగ్ ఏర్పాటు చేసినప్పటికీ అక్కడికి ముఖ్యమంత్రి హోదాలో కానీ ఆయన వెళ్ళకపోవడము, అలాగే ఆ మీటింగ్కి సంబంధించి కూడా అసలు బీసీల పక్షాన క్లారిటీ ఇవ్వకపోవడము పూర్తి స్థాయిలో దారుణమని, తామంతా బీసీల పక్షాన పోరాటం చేస్తూనే ఉంటామని సందర్భంగా చెప్పడం జరిగింది. అలాగే కేసీఆర్ సర్కారు ఐఫోన్ పాలన అయితే రేవంత్ది చైనా ఫోన్ పాలన అని, రేవంత్ చైనా ఫోన్ ఎప్పుడూ కూడా పూర్తి స్థాయిలో పనిచేయకుండా పోతుందని ఈ సందర్భంగా కవిత ఎద్దేవా చేశారు. మరొక వార్త ఇవాళ ప్రజావానికి ఇటు ధర్మపురి నియోజకవర్గం దమ్మన్నపేట గ్రామం నుంచి సుమారు 21 మందికి పైగా రైతులు తరలి రావడం జరిగింది. జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్కు పిటిషన్ ఇచ్చారు. తమకు సన్నపు వడ్లకు ఖాతాలో డబ్బులు జమైనప్పటికీ కూడా బోనస్ పైసలు ఇప్పటి వరకు ఏ ఒక్కరికి కూడా పడలేదు. పూర్తి స్థాయిలో ప్రభుత్వం హామీ ఇచ్చిన విధంగా తమకు 500 రూపాయల బోనస్ క్వింటాల్కు ఖచ్చితంగా ఇవ్వాల్సిందని కలెక్టర్కు వినతి పత్రం ఇచ్చి అనంతరం మీడియాతో మాట్లాడారు. తాము అధికారుల చుట్టూ తిరిగినా కూడా ఫలితం లేకుండా పోతుంది. ఆ స్థానికంగా ఉన్నటువంటి పిఎస్సిఎస్ పరిధిలో తమకు విచారణ జరిపి న్యాయం చేసేలా చూడాలని ఈ సందర్భంగా రైతన్నలు అయితే కోరారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో ఈరోజు ప్రధాన వార్తలు ఈ విధంగా ఉన్నాయి. సంగారెడ్డి జిల్లా వార్తలు వచ్చేసరికి సంగారెడ్డి జిల్లా జహీరాబాద్లో ఈరోజు భారీ అగ్ని ప్రమాదం జరిగింది. జహీరాబాద్లోని శంకర్ ఎలక్ట్రికల్స్లో ప్రమాదవశాత్తు అగ్ని ప్రమాదం జరిగి సుమారు 50 లక్షల విలువ చేసే సామాగ్రి, ఫర్నిచరు పూర్తిగా దగ్ధమైపోయాయి. ఈ సంఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. షార్ట్ సర్క్యూట్ కారణంగా ఈ ఘటన జరిగినట్టుగా భావిస్తున్నారు. ఇక మెదక్ జిల్లా వార్తలు వచ్చేసరికి మెదక్ జిల్లా నర్సాపూర్లో ఈరోజు మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ బీఆర్ఎస్ నాయకుడు ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి బీసీ గణనకు సంబంధించి ప్రభుత్వం విడుదల చేసినటువంటి సర్వే రిపోర్టుపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఇది పూర్తిగా బోగస్ సర్వే రిపోర్టుగా ఆయన అభివర్ణించారు. తక్షణమే ఈ సర్వే రిపోర్టును రద్దు చేసి తిరిగి సర్వే చేయాలని చెప్పి ఆయన ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. ఈ సర్వే వల్ల బీసీలకు తీవ్రమైనటువంటి అన్యాయం జరుగుతున్నదని చెప్పి ఆయన సందర్భంగా అన్నారు. ఇక సంగారెడ్డి జిల్లాలోని గుమ్మడిదలలో ఈరోజు డంప్ యార్డుకు వ్యతిరేకంగా అక్కడి స్థానికులు, ప్రజలు, అఖిలపక్ష నాయకులు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. అక్కడ నల్లవెల్లి, ప్యారానగర్ ప్రాంతంలో ఏర్పాటు చేయబోయేటువంటి
డంప్ యార్డును ఎట్టి పరిస్థితుల్లో ఏర్పాటు చేయవద్దని, దానివల్ల ప్రజలకు తీవ్రమైన నష్టం జరుగుతుందని, పర్యావరణానికి ముప్పు ఏర్పడుతుందని, కాలుష్యం ఏర్పడుతుందని చెప్పి దీనివల్ల ప్రజలకు తీవ్రమైన నష్టం జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా ప్రజలు నిరసన వ్యక్తం చేశారు, భారీ ర్యాలీ చేశారు. ఇక రామంపేట ప్రాంతానికి సంబంధించి చిన్నశంకరంపేట మండలం మడూరులోని సహకార బ్యాంక్ ఎదుట రైతులు పెద్ద ఎత్తున ఈరోజు ధర్నా నిర్వహించారు. ముఖ్యంగా అక్కడ రైతుల రుణమాఫీ కాలేదని సుమారు 11 మంది రైతులకు సుమారు 15 లక్షల రూపాయల మేరకు రుణమాఫీ కాలేదని రైతులంతా వెళ్లి సహకార బ్యాంక్ ఎదుట బైఠాయించి ఆందోళన చేశారు. సహకార బ్యాంకుకు తాళం వేసి నిరసన వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా వాళ్ళు నినాదాలు చేశారు. ఇక సిద్దిపేట జిల్లా వార్తలు వచ్చేసరికి సిద్దిపేట జిల్లా దుబ్బాకలోని పెద్ద చీకోడ్లో ఈరోజు శివాలయంలో జరిగినటువంటి ప్రతిష్టా కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి పాల్గొన్నారు. ఆ కార్యక్రమం అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రభుత్వంపై ఆయన తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసినటువంటి బీసీ సర్వే రిపోర్టు పూర్తిగా తప్పుల తడకగా ఉందని, బీసీల సంఖ్యను తక్కువ చేసి చూపించడం అనేది పూర్తిగా అన్యాయం అని చెప్పి ఆయన ఈ సందర్భంగా అన్నారు. ఇది పూర్తిగా బోగస్ సర్వే అని, దీన్ని రద్దు చేసి తిరిగి సర్వే నిర్వహించి బీసీలకు న్యాయం చేయాలని చెప్పి ఆయన డిమాండ్ చేశారు. బీసీలకు స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్స్ని తప్పనిసరిగా అమలు చేయాలని చెప్పి ఈ సందర్భంగా కొత్త ప్రభాకర్ రెడ్డి డిమాండ్ చేశారు. ఇవాళ ఉమ్మడి ఖమ్మం జిల్లా వార్తలు ఒకసారి గమనిస్తే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ఎదుట పెద్ద ఎత్తున గ్రామ పంచాయతీ కార్మికులు నిరసన బాట పట్టారు. లక్ష్మీదేవిపల్లి గ్రామ పంచాయతీకి సంబంధించినటువంటి 6 గ్రామాల్లో పనిచేస్తున్నటువంటి గ్రామ కార్మికులు అందరూ కూడా నిరసనకు దిగారు. గత 10 రోజులుగా ఆందోళన చేస్తున్నప్పటికీ ప్రభుత్వ అధికారులు కానీ ప్రభుత్వ పెద్దలు కానీ ఎవరు స్పందించకపోవడంతో అఖిలపక్ష నాయకులను వెంట పెట్టుకుని వచ్చి ఇవాళ ఆందోళన కార్యక్రమాన్ని నిర్వహించారు. సకాలంలో జీతాలు చెల్లించాలని, పనికి తగ్గట్టుగా జీతాన్ని పెంచాలని గ్రామ పంచాయతీ కార్మికులు డిమాండ్ చేస్తున్నారు. దీంతోపాటు గత ప్రభుత్వ బీఆర్ఎస్ హయాంలో ఏ రకంగానైతే జీతాలు చెల్లించారో అదే రకంగా జీతాలు తిరిగి చెల్లించాలని, మల్టీపర్పస్ విధానాన్ని రద్దు చేయాలని కూడా లక్ష్మీదేవిపల్లి మండలానికి సంబంధించినటువంటి గ్రామ పంచాయతీ కార్మికులు డిమాండ్ చేశారు. తమ సమస్యలను పరిష్కరించకపోతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని డిమాండ్ చేశారు. గ్రామ పంచాయతీ కార్మికులకు మద్దతుగా పలు అఖిలపక్ష నాయకులు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. బీఆర్ఎస్తో పాటు వివిధ వామపక్షాలకు సంబంధించినటువంటి నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొని గ్రామ పంచాయతీ కార్మికులు చేస్తున్నటువంటి నిరసనకు మద్దతు ప్రకటించారు. ఇక సత్తుపల్లి పట్టణంలో దొంగలు హల్చల్ చేస్తున్నారు. గత 15 రోజులుగా వివిధ కాలనీలో దొంగతనాలకు యత్నించడం, దొంగతనాలు చేయడంతో అనేక కాలనీలో జనం హడలిపోతున్నారు. కాంట్రాక్టర్స్ కాలనీలో ఇంట్లోకి ప్రవేశించేందుకు ప్రయత్నించిన దొంగలు ఇంటి తాళాలు పగలగొట్టి దొంగతనం చేసేందుకు యత్నించారు. సీసీ కెమెరాలు నిండుతూ అక్కడి నుంచి పారిపోయినట్టుగా చెప్తున్నారు. ఆ ఇంటి యజమాని సౌదీలో ఉండటంతో అక్కడ అతనికి వ్యక్తులు ఆ ఇంట్లో ఉంటున్నటువంటి ఇతర వ్యక్తులకు పోలీసులు ఫోన్ చేసి కనుక్కునేటువంటి ప్రయత్నం చేశారు. అయితే ఇంట్లో విలువైన వస్తువులు ఏమి పోలేదని ఇంటి యజమాని చెప్పడంతో అందరూ ఊపిరిపించుకున్నారు. కానీ పలు కాలనీలలో దొంగలు హల్చల్ చేయడంతో అన్ని కాలనీలలో పాల్వంచకు సంబంధించినటువంటి ప్రాంతాలలో ఒక భయాందోళన నెలకొంది. దొంగల్ని కట్టడి చేయాలని కూడా ప్రజలు కోరుకుంటున్నారు. ఇక ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం కిష్టారం గ్రామంలో ఉన్నటువంటి అంబేద్కర్ కాలనీ వాసులు ఆందోళనకు దిగారు. జాతీయ రహదారి మీద ధర్నా చేయడంతో ఇరువైపులా పెద్ద ఎత్తున వాహనాలు నిలిచిపోయాయి. 2 వైపులా వాహనాలు నిలిచిపోవడంతో రాకపోకలకు తీవ్ర అంతరం ఏర్పడింది. అక్కడ ఉన్నటువంటి సింగరేణి బెల్ట్ దగ్గర ఏర్పాటు చేసినటువంటి లోడింగ్ బంకర్ వల్ల తమకు కాలుష్యం వచ్చి తమకు ఇబ్బంది కలుగుతుందని, తమ ప్రాణాలను హరిస్తుందని చెప్పి ఆ అంబేద్కర్ కాలనీ వాసులు ఆందోళనకు దిగారు. అయితే బంకర్నైనా తరలించండి, లేకపోతే అంబేద్కర్ కాలనీనైనా పూర్తి స్థాయిలో పునరావాసం కల్పించి వేరే చోటికి షిఫ్ట్ చేయండి అంటూ అంబేద్కర్ కాలనీ వాసులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఎన్ని రోజులుగా మొరపెట్టుకున్న ఆందోళన చేసిన ధర్నాలు నిరసన చేసిన సింగరేణి అధికారులు పట్టించుకోవడం అనేది నినాదాలు చేశారు. ఇకనైనా ఆ బంకర్ని తొలగించండి, మా ప్రాణాలను హరిస్తున్నటువంటి బంకర్నైనా తొలగించండి, లేకపోతే మా కాలనీనైనా పూర్తి స్థాయిలో ఇక్కడి నుంచి తరలించి వేరే చోట పునరావాసం కల్పించాలని అంబేద్కర్ కాలనీ వాసులు డిమాండ్ చేశారు. ఇక ఖమ్మం నగరం ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమంలో జార్జిరెడ్డి పీడీఎస్ రాష్ట్ర నాయకులు పాల్గొన్నారు. ప్రభుత్వాన్ని తూలనాడాడు. విద్యారంగాన్ని పూర్తిగా కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వీర్యం చేస్తుందని ఆందోళన బాటపట్టారు. పెండింగ్లో ఉన్నటువంటి ఫీజు బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేయడంతో పాటు ఖమ్మంలో ప్రత్యేకమైనటువంటి యూనివర్సిటీ ఏర్పాటు చేయాలని జార్జిరెడ్డి పీడీఎస్ నాయకులు డిమాండ్ చేశారు. ప్రభుత్వ రంగంలో ఉన్నటువంటి విద్యా సంస్థలను బలోపేతం చేయడం మీద కాంగ్రెస్ ప్రభుత్వం దృష్టి పెట్టాలని డిమాండ్ చేశారు. దాంతోపాటు రాబోయే బడ్జెట్లో విద్యారంగానికి పెద్దపీట వేస్తూ నిధులు కేటాయించాలని కూడా జార్జిరెడ్డి పీడీఎస్ నాయకులు డిమాండ్ చేశారు. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి హాస్టల్ మెస్ ఫీజులను
తక్షణం చెల్లించాలని, పెండింగ్లో ఉన్నటువంటి ఫీజు బకాయిలను విడుదల చేసి విద్యార్థులను పూర్తి స్థాయిలో చదువులకు పైన దృష్టి పెట్టే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. రాష్ట్రంలో విద్యాశాఖ మంత్రి లేకపోవడాన్ని పీడీఎస్ నాయకులు తప్పుపట్టారు. తక్షణం విద్యాశాఖకు ప్రత్యేకమైనటువంటి మంత్రిని నియమించి తక్షణం ప్రభుత్వం నిత్య పర్యవేక్షణ చేపట్టాలని, లేదంటే విద్యారంగం నిర్వీర్యమైనటువంటి ప్రమాదం ఉంటుందని కూడా జాజిరెడ్డి పీడీఎస్ నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.